ఎస్ అరవింద్ గారు, ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి అంటే ఇంట్రెస్టింగ్ అంశం నాకు తెలిసింది ఇందాక. ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు అంటే ఆర్థిక మంత్రి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అధికారులకు హల్వా చేసి పెడతారంట. ఐ జస్ట్ వాంట్ టు నో. హల్వా అనేది ఒక అంటే యాక్చువల్గా బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యత కంటే గతంలో చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉండేది. April 1st ఆల్ ఫూల్స్ డే ఎందుకంటారో తెలుసా? దానికి బడ్జెట్కి లింక్ ఉంది. ఇస్ ఇట్? ఎస్. వాస్తవంగా ఏంటంటే బడ్జెట్ ప్రతిపాదనలు ఇప్పుడు అంటే నేను బ్రిటన్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాను. మొదట్లో బ్రిటన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రతిపాదనలు February 28వ ప్రతిపాదించేవాళ్ళు. బడ్జెట్ ప్రసంగం ఉండేది. తర్వాత అది మార్చిలో మొత్తం డిస్కషన్ అయ్యి మార్చి ఎండింగ్లో ఆమోదం పొంది అప్రోప్రియేషన్ బిల్ కూడా ఆమోదం పొందేది. ఆమోదం పొందిన తర్వాత April 1st నుంచి బడ్జెట్ అమల్లోకి వచ్చేది. ఓకే. బడ్జెట్ అమల్లోకి వస్తే నిన్నటి వరకు ₹10 ఉన్నటువంటి ఐటము ఈరోజు ₹9 ₹11 అయ్యేది, లేదా ఆ రకమైనటువంటి మార్పులు బడ్జెట్ పెరగడం లేకపోతే తగ్గడం ఏదో ఒకటి జరిగింది. అట్లా ఆల్ ఫూల్స్ డే ఆ రోజు ప్రతి ఒక్కళ్ళకి ఒక కొత్త ఇది వచ్చేది. ఓకే. కాబట్టి అట్లా ఆల్ ఫూల్స్ డే వచ్చింది. అసలు అంటే యు ఆర్ అంటే మేకింగ్ మీ టు బ్రింగ్ ఆల్ మై డిక్షన్ ఇన్ టు డిస్కషన్. కానీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినటువంటి హల్వా ఏదైతుందో అంటే గతంలో బడ్జెట్ ప్రిపరేషన్ ఎట్లా అంటే బడ్జెట్ ప్రిపరేషను ఒక క్లోజ్డ్ డోర్స్లో జరిగేది. ఓకే. ఇవాళంటే మొబైల్స్ ఇవన్నీ ఉన్నాయి, మొబైల్స్ని కూడా ఎవరికి అలౌ చేయరా. బడ్జెట్ ప్రిపరేషన్లో పాల్గొనే ప్రధానమైనటువంటి అధికారుల బృందం ఏదైతే ఉందో, అంటే గతంలో అయితే స్టెనోలు కూడా ఉండేవాళ్ళు దాంట్లో, అధికారుల బృందం ప్లస్ స్టెనోలు, డ్రాఫ్టింగ్ చేసేటటువంటి డ్రాఫ్టింగ్ టీము, వీళ్ళందరూ కలిసి క్లోజ్డ్ డోర్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. ఐసోలేట్ అయిపోయేవాళ్ళు. ప్రధాన జీవన స్రవంతి నుంచి ఐసోలేట్ అయిపోయేవాళ్ళు. సెక్రటరీ ఫైనాన్స్ నుంచి మొదలు పెడితే మొత్తం ఆ టీం అంతా తీసుకెళ్ళి ఇదంతా బడ్జెట్ ప్రతిపాదన చేసేవాళ్ళు. ఈ బడ్జెట్ ప్రతిపాదనని ఒక రోజు ముందు క్యాబినెట్ ఆమోదించేది. క్యాబినెట్ ఆమోదించే దానికంటే ముందు అంటే బడ్జెట్ ప్రతిపాదనలు అయిపోయినాయి అని చెప్పడానికి సిగ్నిఫికెన్స్గా ఇండికేషన్గా ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో హల్వా వండి ఆ హల్వాని పంచేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ వరకు పంచేవాళ్ళు. దీనికి మాత్రమే వాళ్ళకి అలౌడ్, అంటే దీనికి మాత్రమే మీడియాకి అలౌడ్ ఉండేది, దీనికి మాత్రమే మనకి తెలిసేది బయట. ఇది కథ. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళందరూ ఐసోలేట్ అవుతున్నారు. కొన్ని మార్పులు జరిగినాయి. February 1కి మారింది బడ్జెట్ ప్రతిపాదన 2016 నుంచి. నాకు గుర్తున్నంత వరకు 2016లో February 1కి మారింది ఇది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు కీలకమైన విషయం ఈ బడ్జెట్ ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం. ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. క్యాబినెట్ ఫార్మల్గా ఇప్పుడు ఆమోదిస్తోంది. ఓకే. ఆమోదించి రెండో విషయం ఏంటంటే బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ని ఎంపీలకి గిఫ్ట్గా ఇస్తారు. ఓకే. ఇది ఒక సాంప్రదాయం ఉంది. తర్వాత కాలంలో మారింది ఏంటంటే ఇప్పుడు ఒక ట్యాబ్లో పెట్టి ఆ ట్యాబ్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. వచ్చినటువంటి పరిణామ క్రమాల్లో మార్పు, డిజిటలైజేషన్. ఇంతకుముందు ఆర్థిక మంత్రులు బ్యాగ్ని చూపిస్తూ ఫోటోలు దిగేవాళ్ళు. ఇప్పుడు నిర్మలమ్మ మనకి అది స్క్రీన్ మీద కనిపిస్తోంది, రెడ్ కలర్ ఉన్నటువంటి అది ట్యాబ్. ఆ ట్యాబ్ని పట్టుకొని ఇస్తుంది.